బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్న వివిధ రంగాలకు చెందిన బృందాలకు అడుగడుగున సవాళ్లు ఎదురవుతున్నాయి. స్టీల్ శిథిలాల తొలగింపునకు కనీసం మరో 3 రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. టన్నెల్ లోపల చిక్కుకున్న వారి డెడ్ బాడీలను గుర్తించారన్న వార్తలతో 4 రోజులుగా అక్కడే ఉంటున్న బాధిత కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఎస్ఎల్బీసీ క్యాంప్ ఆఫీస్ సమీపంలో 8 డెడ్ బాడీలను తరలించే వాహనాలను సిద్ధంగా ఉంచారు. దీంతో మృతదేహాలను బయటికి తరలిస్తారన్న అంచనాలు పెరిగాయి. మంత్రులకు తోడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రావడంతో ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందన్న ప్రచారం జరిగింది. టన్నెల్ లోపల 13.50 కిలోమీటర్లు దాటి ముందుకు వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ మద్రాస్ ఇంజనీరింగ్ 7వ రెజిమెంట్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, సింగరేణి మైన్స్, హైడ్రా, ఫైర్ సిబ్బందిని ఎవరిని కదిలించినా వారి అనుభవాలను పంచుకుంటున్నారు. టన్నెల్ లోపల 5 మీటర్ల వరకు పేరుకుపోయిన మట్టి, రాళ్లు, ఊట నీళ్లతో బురదగా మారి అడుగు తీసి అడుగు వేయటానికి కూడా వీలు కావటం లేదని చెబుతున్నారు. టన్నెల్ లోపల 13 కిలోమీటర్ల వరకు పేరుకుపోయిన శిథిలాలు, మట్టి, రాళ్లను లోకో బకెట్స్ లో వేసి తరలించారు. ధ్వంసమైన ఆక్సిజన్ ప్లాంట్ ను కట్ చేసిన రెస్క్యూ బృందం వాటిని బయటికి తరలించాయి. కూలిన ఎయిర్ సప్లై పైప్ లైన్ ను సరిచేశారు. 13.50 కిలోమీటర్ల అవతల గుర్తించిన టీబీఎం వెనుక భాగాన్ని దక్షిణ మధ్య రైల్వే బృందాలు ప్లాస్మా కట్టర్లతో కట్ చేస్తున్నారు. కట్ చేసిన విడి భాగాలను బయటికి తరలిస్తున్నారు. మంత్రులు సీఎస్ నిర్వహించిన రివ్యూలో మ్యాప్, ల్యాప్టాప్ ద్వారా మృతుల ఆనవాళ్లను గుర్తించిన విధానాన్ని, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో వివరించారు. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తే గంటకు 800 టన్నుల వ్యర్థాలను బయటికి తరలించే వీలుంటుందని, దానిని యుద్ధ ప్రాతిపదికన బాగు చేస్తున్నారు. శనివారం అదనంగా 2 హిటాచీలు, జేసీబీలను టన్నెల్ లోపలికి తీసుకువెళ్లారు. టన్నెల్ లోపల చిక్కుకుపోయిన 8 మందిలో టీబీఎం వెనుక భాగంలో 4 మీటర్ల మట్టి కింద 4, ముందు భాగంలో 2 చోట్ల 8 మీటర్ల కింద 4 ఉన్నట్లు గుర్తించారు. సిమెంటు, నీరు కలిసి 3 మీటర్ల మందంతో కాంక్రీట్ గా మారిన ప్రాంతాన్ని డ్రిల్లింగ్ చేస్తే వైబ్రేషన్తో ఎక్కడ పైకప్పు కదులుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పద్దెనిమిది సంస్థలకు చెందిన 54 మంది అధికారులు, 703 మంది నిపుణులైన సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనేందుకు శనివారం సింగరేణి మైన్స్ నుంచి మరో 200 మంది చేరుకున్నారు. వీరితో పాటు భూగర్భ టన్నెల్లో ప్రమాదాల నుంచి రక్షించే సిబ్బందిని రప్పిస్తున్నారు. ప్రస్తుతం సొరంగంలో జీపీఆర్తో గుర్తించిన సర్ఫేస్ డిస్టర్బెన్స్ ఫోటోలను విశ్లేషిస్తున్నారు.